నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు బరిలో నిలిచిన అభ్యర్థులకు అగ్ని పరీక్షగా మారాయి. పార్టీలన్నీ నేరస్తులకే టికెట్లు కేటాయించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి అసలైన వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ప్రతి ఒక్కరి చూపు అటువైపే ఉంది. రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష అయ్యాయి. ఎన్డీఏ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. సీఎం కుర్చీని చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇండియా కూటమి ప్రాంతీయ పార్టీ ఆర్జేడీపై ఆధారపడి ముందుకెళ్తోంది. ఇప్పటికే పార్టీల ప్రచారం హోరెత్తుతుండగా ఎన్డీఏ అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ చేసేందుకు స్వయంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆరాలో జరిగిన బహిరంగ సభ ఎన్నికల మేనిఫెస్టో, బీహార్ అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఉన్నవారు గాలి దిశను అంచనా వేయలేకపోతున్నారన్న మోదీ బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీహార్ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. వచ్చే ఏడాది నాటికి 10 మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. దీనికోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశామన్నారు. ఇప్పటికే 13 మిలియన్ల మంది మహిళల ఖాతాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున బదిలీ చేశామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సహాయం పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన మోదీ ఓవైపు నిజాయితీ గల ఎన్డీఏ మేనిఫెస్టో ఉందన్న ఆయన, మరోవైపు కాంగ్రెస్ కూటమి అబద్ధాల కట్ట అన్నారు. దీన్ని బీహార్ ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. బీహార్ను అడవి రాజ్యం నుంచి కాపాడి మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన బీహార్ అభివృద్ధి చెందిన దేశానికి పునాదని, దీనికి మద్దతు కోరుతూ వచ్చానని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూటమి మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందే కాంగ్రెస్ పార్టీ నేత కొన్ని కీలక హామీలు ప్రజల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఇక ఇది కాస్త పక్కన పెడితే నార్మల్గా ఎన్నికలనగానే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగడం కామన్. అయితే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నో నీతులు చెప్పిన బీజేపీ పార్టీ బీహార్లో మాత్రం అన్ని పార్టీల రూట్లోనే నడుస్తోందని చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు 3/4 మంది నేరస్తులే. అంటే వారిపై పలు క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, బీహార్ ఎలక్షన్ వాచ్ రిలీజ్ చేసిన నివేదికలో నేరస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడయ్యాయి. ఈ నెల ఎన్నికలు జరగనున్న 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1314 మంది అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను బట్టి ఈ నివేదిక రూపొందించారు. దీని ప్రకారం 33 మంది అభ్యర్థులు హత్య కేసుల్లో, 86 మంది హత్యాయత్నం కేసుల్లో, 42 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు పాల్పడి నిందితులుగా ఉన్నారు. వీరిలో 2పై అత్యాచారం అభియోగాలు కూడా మోపబడ్డాయి. దాదాపు అన్ని పార్టీల్లోనూ అభ్యర్థులుగా నేరస్తులే ఉండడంతో రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎవరిని గెలిపించుకున్నా నేరస్తులే పాలిస్తే తమ పరిస్థితి, రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీల వారీగా చూస్తే ప్రధాన పొలిటికల్ పార్టీలో రాష్ట్రీయ జనతాదళ్ ఒక అడుగు ముందుంది. ఈ క్రమంలోనే నేర చరిత్రలో తన హవాను కొనసాగిస్తూ వస్తున్న పార్టీలో అభ్యర్థులు కూడా అలానే ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జేడీ నుంచి బరిలో ఉన్న 70 మంది అభ్యర్థుల్లో 76% అంటే 53 మందిపై క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం. 60% అంటే 42 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదికలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది అభ్యర్థుల్లో 65% అంటే 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 52% అంటే 12 మందిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఇక నియమ నిబంధనలకు, సంస్కృతి సంప్రదాయాలకు, దేశభక్తికి కేరాఫ్గా చెప్పబడే బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో తన సిద్ధాంతాలను పక్కన పెట్టేయడం గమనార్హం. అధికారమే ముఖ్యమని ముందుకెళ్తోంది. ఈ పార్టీకి చెందిన 48 మంది అభ్యర్థుల్లో 65% మంది అంటే 31 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 27 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీజేపీ మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్కి చెందిన 57 మంది అభ్యర్థుల్లో 22 మందిపై క్రిమినల్ కేసులు, 15 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. లోక్ జనశక్తి పార్టీకి చెందిన 13 మంది అభ్యర్థుల్లో 7గురిపై క్రిమినల్ కేసులు, 5గురిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇక వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో 80 నుంచి 100% మంది వారి అఫిడవిట్ల ప్రకారం తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. అలాగే కొత్తగా పోటీ చేస్తున్న జన్ సురాజ్ పార్టీకి చెందిన 114 మంది అభ్యర్థుల్లో 50 మందిపై క్రిమినల్ కేసులు, 49 మందిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. తొలి దశలో ఎన్నికలు జరగనున్న 121 నియోజకవర్గాల్లో 91 నియోజకవర్గాలను రెడ్ అలర్ట్గా ఏడీఆర్ నివేదికలో తెలిపింది. ఇక్కడ 3 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. 1303 మంది అభ్యర్థుల్లో 519 మంది కోటీశ్వర్లు అని తేలింది. ఒక్క క్యాండిడేట్ సగటు ఆస్తులు 3,26,00,000గా ఉంది. ఈ ఆస్తుల విషయంలో బీజేపీని అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీలోని 45 మంది అభ్యర్థుల సగటు ఆస్తులు 11.5 కోట్లు కాగా, రామ్ విలాస్ అభ్యర్థుల సగటు ఆస్తులు 10,88,00,000. ఆర్జేడీ అభ్యర్థుల ఆస్తులు 8,75,00,000 ఉండగా, కాంగ్రెస్ క్యాండిడేట్ సగటు ఆస్తులు 5,85,00,000 ఉంది.
ఇక జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల ఆస్తులు 5,72,00,000. మరి ఈ నెల 6న జరిగే మొదటి దశ పోలింగ్ ఏ విధంగా సాగనుంది? రాబోయే 5 ఏళ్ల బీహార్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకమైన తొలి దశ పోలింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పోలింగ్ జరిగే 121 స్థానాల్లో ఎవరు బలంగా ఉన్నారు? ఏ ఏ స్థానాల్లో గట్టిపోటీ ఇస్తారు? తొలి దశలో ఎన్డీఏ ఇండియా కూటమిలో ఎవరిది పైచేయి అవుతుంది? మొత్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎవరికి ప్లస్ అవుతాయి, ఎవరికి మైనస్ అవుతాయి? చివరికి సీఎం పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.